హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కిచెన్ చూసి అయితే మీరు అస్సలు భయపడకండి. సో నేనైతే క్లీనింగ్కి ముందైతే చిన్న క్లిప్ యాడ్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో బిఫోర్ అయితే ఇలా ఉంటుంది, అంటే డైలీ ఇలా ఉండదులేండి. బట్ ఇక్కడ ఏంటంటే టీ అయితే కొంచెం పొంగిపోయి ఇంకా అలా అయిపోయింది. సో అదంతా కూడా నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను. ఆఫ్టర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియోలో చూడండి. అండ్ క్లీనింగ్ అంటే చాలామందికి ఇష్టం అనమాట, ఆడవాళ్ళకి. సో చాలామందికి మ్యాక్సిమం అందరికీ ఇష్టమే, ఎందుకంటే నీట్గా ఉంటేనే ఏ పనైనా చేసుకోగలము. సో ఎంత నీరసంగా ఉన్నా కానీ ఖచ్చితంగా క్లీనింగ్ అయితే చేస్తారు. సో నేను వచ్చేసి ఇంకా స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే. సో ఇది వచ్చేసి వెడ్నెస్డే నైట్ వ్లాగ్ అండి. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో అయితే షేర్ చేశాను మీతో. సో అది కొంచెం వైరల్ అయ్యింది. వైరల్ అంటే 1,00,000 వ్యూస్ వచ్చి అలా ఏం కాదండి, మనకి 100 వ్యూస్ దాటినా కానీ అది వైరల్ అనే లెక్క. ఎందుకంటే మన ఛానల్స్ అనేవి మన ఓన్గా పెట్టుకుంటాం, అంటే మనం ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యి అలా ఏం రాం కదా ఇక్కడికి. సో అలా ఫేమస్ అయిన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి రీచింగ్ అనేది కొంచెం త్వరగా వస్తుంది. బట్ మనకి ఏంటంటే మనం డైలీ రొటీన్ షేర్ చేస్తూ ఉంటాం అనమాట. స్టార్టింగ్ నుంచి యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటాము. సో ఇలా చెప్తున్నాను అనమాట నేను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వ్యూస్ కొంచెం తక్కువగా వస్తాయి. సో మనకి 100 వ్యూస్ వచ్చినా కానీ 1,00,000 వ్యూస్తో సమానంగా మనం భావిస్తాము. సో నేను కూడా అలానే ఫీల్ అవుతాను. బట్ దానికి వచ్చేసి మ్యాక్సిమం 800+ వచ్చాయన్నమాట. ఇంకా వైరల్ అవుతూ ఉంది. అదే కాదు, ఇంకా చాలా వీడియోస్ బాగా వ్యూస్ అయితే వస్తున్నాయి. సో కొన్ని టిప్స్ కూడా చాలామంది చెప్పమంటున్నారు, ఒక వీడియో అయితే చేయమంటున్నారు, సబ్స్ అండ్ వ్యూస్ ఎలా రప్పించుకుంటున్నారని చెప్పేసి. సో నేను వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. బట్ ఏంటంటే అందులో కొన్ని టిప్స్ అనేవి నేను అందులో మిస్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. 500 సబ్స్ వస్తే నేను చేయాలనుకుంటున్నాను. సో మన ఛానల్ అనేది 500 సబ్స్ అయితే రీచ్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఛానల్స్ ఉండేవి నాకు, అందులో నేను సబ్ చేసేదాన్ని. అస్సలు వ్యూస్ వచ్చాయి కాదు. నాకు 100 వ్యూస్ అంటే ఒక 1 ఇయర్కి 100 వ్యూస్ కూడా వచ్చాయి కాదు. సో చాలా అంటే చాలా తప్పులు జరిగాయి. సో ఇప్పుడైతే నేను అవి ఏం చేయకుండా జస్ట్ నార్మల్గా జెన్యున్గా వీడియోస్ పెట్టుకుంటూ పోయాను. సో ఇంకా 500 సబ్స్ అయితే నేను రీచ్ అయ్యాను. సో ఇంకా వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వాలి. అంటే మానిటైజేషన్ అనేది ఫస్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో దానికైతే నేను చాలా వాచ్ టైం అనేది తక్కువగా ఉంది. సో నాకైతే అది కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం వీడియోస్ చూడండి అబ్బా, అట్లీస్ట్ వీడియో ఒక 5 మినిట్స్ అలా అయినా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు కొంచెం ఇంట్రెస్ట్ చేసుకొని చూసారనుకోండి, మేము పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం అన్నమాట. సో ఇలా కొంతమంది అయినా చూస్తున్నారని చెప్పేసి. సో ఇంకా నా ఛానల్ అయితే ఇంకా 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది. సో ఎలా తెచ్చుకున్నాను ఏంటి అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను. చాలా సింపుల్ టిప్స్తో నేను వీడియో అయితే చేస్తాను. ఎటువంటి కష్టం అయితే ఏముండదు. కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో అది వదిలేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కిచెన్ అయితే ఫస్ట్ నేను ఎప్పుడైనా కానీ గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి స్టవ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మొత్తం పని అయితే అయిపోయినట్లే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ టైల్స్ అయితే వైట్ ఇచ్చారు కదా, ఇంకా చెప్పాల్సిన పనే లేదు. చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఇది క్లీనింగ్కి అయితే. సో ఇక్కడ చెప్పాను కదా, ఓల్డ్ క్వార్టర్స్ అండి. ఎంత క్లీన్ చేసినా కానీ అవి అలానే కనిపిస్తాయి. ఇంకా 1 ఇయర్కి ఇంకా మనం కొత్త క్వార్టర్స్ ఏం అడుగుతాం చెప్పండి, ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం డిటర్జెంట్ పౌడర్ అయితే వేసుకొని క్లీన్ చేస్తున్నాను. సో చాలా నీట్గా వచ్చేస్తాయి క్లాత్తో ఇంకా క్లీన్ చేసేస్తే. ఫస్ట్ అయితే నేను స్క్రబ్బర్తో జస్ట్ అలా, అంటే మనకి ఇక్కడ టీ పడిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది కదా, సో అది అంత ఈజీగా వదలదు. నెక్స్ట్ ఇంకా పిండి వంటలు చేశాం కదా ఉగాదికి అని చెప్పేసి, సో ఇంకా అవి కూడా చిన్న చిన్న డాట్స్ అయితే కింద పడిపోయాయి, డ్రై అయిపోయాయి. సో అవి ఇంకా రిమూవ్ చేయడానికి అని చెప్పేసి నేను వాటర్ అయితే కొంచెం ముందుగానే వేసి నానబెట్టాను అనమాట. సో ఈజీగా
అవి రిమూవ్ అయిపోయాయి. సో ఇంకా ఏం చేసినా కానీ ఇంకా పిల్లల్ని చూసుకుంటూ చేయాలి. అంటే ఇటు పని చేస్తాను కానీ మొత్తం పిల్లల్ని చూసుకుంటూనే ఉంటానన్నమాట. సో వాళ్ళైతే ఇంకా ఏదో ఒకటి తీస్తూ ఉంటారు. సో ఇంకా పని ఇంకా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట పని చేయాలని. బట్ ఏంటంటే క్లీనింగ్ అనేది ఇంకా ఖచ్చితంగా ఉండాలి. సో ఇంకా నేను గురువారం అని చెప్పేసి ఇంకా ఎక్కువ క్లీనింగ్ చేస్తాను. ఎక్కడ మురిగ్గా ఉన్నా కానీ ఇంకా నాకు అస్సలు నచ్చదనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా క్లీనింగ్ కోసం ఇంకా ఎక్కువ టైం అయినా తీసుకొని నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసింది 9 o'clockకి నైట్. అంటే కిందకైతే వెళ్ళాను అనమాట, కొద్దిసేపు పార్క్కి వెళ్ళి వద్దామని చెప్పేసి. సో ఇంకా 8 o'clock వచ్చాము. ఇంకా భోజనం చేసి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకునేటప్పటికి 9 o'clock అయితే అయ్యింది. ఇంకా 9 o'clockకి ఇంకా మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. 1/2 అవర్లో కంప్లీట్ అయిపోయింది. అంటే డైలీ చేసే పనే కదా, ఇంకా పెద్ద పనిలా అనిపించదు అనమాట. సో ఇంకా సింక్ అయితే నేను మాటికి క్లీన్ చేస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువగా వండుతూ ఉంటాం కదా. సో ఇంకా స్మెల్ వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను కిచెన్ అయితే చాలాసార్లు ఇంకా స్క్రబ్బర్తో ఇంకా క్లీన్ చేస్తూ ఉంటానండి. యాక్చువల్లీ ఇవి వచ్చేసి 1 year అయిందంట. ఇంతకుముందు ఈ రూమ్స్కి సింక్ కూడా లేదంట. పాపం ఇంతకుముందు ఉండేవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ సింక్ వచ్చేసి రీసెంట్లీ పెట్టారనమాట. సో అది కూడా చెప్పారనమాట వాళ్ళు. సో అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అయితే. సో మేము వచ్చినప్పటికైతే ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చిన్న రూమ్ అయినా కానీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా అన్నీ సర్ది పెట్టుకొని పడుకోవడమే. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఒక్కవేళ క్లీనింగ్ చేయకపోయామనుకోండి ఇంకా మార్నింగ్ త్వరగా లేవాలి. అంతేకాకుండా మార్నింగ్ చెయ్యాలి అనిపించదు. ఎందుకంటే మనం క్లీనింగ్ చేస్తేనే మనం దీపం పెట్టాలి, లేకుంటే అస్సలు పెట్టలేము. సో అందుకని చెప్పేసి ఇంకా నైటే చేసుకుంటాను. ఒక్కరోజు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మార్నింగ్ అయితే క్లీనింగ్ ఎప్పుడు చేయలేదు, మొత్తం నైటే చేసుకుంటాను. అంత లేట్ అయినా కానీ. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మ్యాక్సిమం 11 o'clock వరకు కిచెన్లోనే ఉంటారు. సో ఇంకా వాళ్ళందరూ ఉంటారు. ఇంకా మనకేమైందని చెప్పేసి నేను కూడా కొంచెం లేట్గానే చేస్తాను అనమాట వర్క్ అనేది. సో ఆఫ్టర్ చూసారు కదా ఎలా ఉందని చెప్పేసి. సో మీకు నచ్చిందా నా కిచెన్ క్లీనింగ్ వీడియో? మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.